హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశితమైన రెడ్డి వ్లాగ్స్. నేను మీ నిశిత. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మీ ముందుకైతే ఈరోజు లాంగ్ వీడియోతోనే అయితే వచ్చేసాను. చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియో పెట్టకైతే. సో నేను షార్ట్స్ పెట్టడం మీరు చూడడం, నేను పెట్టడం మీరు చూడడం అయిపోతుంది. షార్ట్స్ చూసి బోర్ వచ్చేస్తుంది కదా అందరికీ. సో లాంగ్ వీడియో ఎప్పుడు పెడతారు అని అడుగుతూనే ఉన్నారు అందరూ. సో ఈరోజు అయితే లాంగ్ వీడియోతోనే వచ్చేసాను. ఈ లాంగ్ వీడియో వచ్చేసి అయితే మా హనీ పాపకి చెవులు కుట్టించాం. ఆ స్పెషల్ వీడియో అయితే ఇది. సో నాకు కూడా గుర్తుండిపోద్దని నేనైతే వీడియో పరంగా అయితే తీసుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజు నేను అసలు ఫోనే ముట్టుకోలేదు. ఏదో అట్లట్లా కవర్ చేయండి అని అంటే ఫోన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసాను ఆ రోజు. సో ఇంకా తోచినంతలో వీలైనంత వరకు అయితే మా తమ్ముడు మా చెల్లో తీస్తూ ఉన్నారు. మరి మొత్తం వీడియో తీసుకుంటుండాలంటే కుదరదు కదా. ఇంకెవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఫంక్షన్ అంటే మీ అందరికి తెలిసిందే, చాలా హడావుడి ఉంటుంది. అందరు చేయేస్తేనే కదా ఒక ఫంక్షన్ అనేది జరిగేది. సో అంత బిజీ అయిపోయినాం ఇంకా ఫంక్షన్లో. ఫోన్ మీద వీడియోస్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంకా. సో నేనైతే చెప్పాలంటే మొత్తం ఫోనే ముట్టుకోలేదు. ఒక 2-3 షార్ట్స్ ఏమో తీసుకున్నాను అంతే. ఇంకా ఫోన్ అటు పడేసి ఇంకా పనులలోనే పడిపోయాను. ఇంకా మార్నింగే 5 o'clock అయితే లేసి అయితే అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ఇంకా నా హడావుడి మొత్తము. మార్నింగ్ లేసి తలస్నానం చేసి అయితే దేవుడికి పూజ చేసుకునేసరికి 7:30 అట్లా అయిపోయింది. సో యాక్చువల్ మా టైం చెవులు కుట్టించేది అయితే 10కి. పంతులను అడిగితే 10 లోపే కుట్టియాలన్నారు. సో అప్పటికి కూడా లేట్ అయిపోయింది. ఇంకా ఎందుకు ఇంత తొందరగా డిసైడ్ అయినాము, ఇంత అర్జెన్సీగా పెట్టుకున్నామంటే సెప్టెంబర్లో కుట్టిద్దాం అనుకున్నాం. కానీ సెప్టెంబర్లో ముహూర్తాలు లేవంట. మా అదృష్టం కొద్దీ అదేదో ఆ రోజే పంతులకి కాల్ చేసి అడిగినాము, ఇంకా ఏమైనా మంచి రోజులు ఉన్నాయా ఈయన వచ్చే నెల మొత్తం అన్నట్టు. సో పంతుల్ని అడగడం నయం అనిపించింది నాకు. మేము అడిగింది వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 days మంచిగా ఉన్నాయి అన్నారు. కానీ మాకు ఈ 3 daysలో ఎవరు రారని సండే అయితే ఫిక్స్ చేసేసుకున్నాం. సండే వరకే అసలు యాక్చువల్ డేట్స్ అయితే. సో ఇంకా సండే నుంచి మళ్ళీ సెప్టెంబర్ మొత్తం లేవు. మా హనీ పాప బర్త్డే వచ్చైతే September 29కి. అప్పటికి 4 years పడిపోతాయి ఇంకా. సో అని 3 yearsలో కుట్టియాలి కాబట్టి ఇప్పుడైతే సడన్గా పెట్టేసుకున్నాము. మా దురదృష్టం ఏందో కానీ అసలు ఆ రోజే అంతకుముందు నుంచి వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా నాకు టెన్షన్ అని అసలు ఏంది ఇట్లా వర్షం పడుతుందని. కానీ అనుకున్నాం కానీ ఇప్పుడు మనం అది పోస్ట్ పోన్ చేయలేము. ఇంకా మళ్ళీ కుట్టియాలంటే 5 years అయింది కదా. సో ఇంకా దేవుడు దయ వల్ల ఎట్లోకట్లా జరిగిపోనీలే అని ఇంకా ముందు స్టెప్ అయితే తీసేసుకున్నాం. ఇంకా నైట్ అయితే ఇంకా టెంట్ హౌస్ దగ్గరికి పోతే అక్కడైతే వాటర్ ప్రూఫ్ టెంట్ ఉంటుంది. ఇట్లా పట్ట కప్పుతారు కదా, పైన పట్ట కుడతారు కదా. సో అలాంటి టెంట్ ఉంటుందంటే అది ఓకే వేసేసుకున్నాం. ఇంకా దాని నుంచి కొంచెం రిలాక్స్ అయినాము. సో ఫంక్షన్ అనేది స్టార్ట్ అయింది. మా గెస్సింగ్ అయితే 40 members వేసుకున్నాం. కరెక్ట్ 40+ వచ్చిర్రు నైట్ వరకు అయితే. అంతా హ్యాపీ అయిపోయింది. మార్నింగే ఇంకా బట్టలు పెట్టడం అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ తెలంగాణలో అయితే ఫస్ట్ మమ్మీ వాళ్ళు కుట్టిస్తారు కదా చెవులు అనేది ఆడపిల్లకి, అంటే మేనమామ కుట్టిస్తారు కదా. సో మా తెలంగాణలో బట్టలు పెట్టడం అయితే మ్యాండేటరీ. అత్తమ్మ వాళ్ళకైనా మాకైనా ఆడపడుచు ఉంటే ఆడపడుచు వాళ్ళకి కూడా బట్టలు పెడతారు. సో మా ఆడపడుచు అయితే రాలేదు. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే సో మాకు అత్తమ్మ వాళ్ళకైతే అమ్మమ్మ వాళ్ళైతే బట్టలు పెట్టేస్తున్నారు. ఇక్కడ మమ్మీ పెట్టలేదు కాబట్టి అమ్మమ్మ అయితే బట్టలు పెట్టేస్తున్నది. సో మా వారికి మేము 2 daysలోనే అది డేట్ అనేది డిసైడ్ అయిపోయినాం కాబట్టి మేము షాపింగ్ చేయలేకపోయినాం అసలు. వీడియో కాల్లోనే మొత్తము షాపింగ్స్ అనేది అయిపోయినాయి అసలు. అక్కడ హైదరాబాద్లో నుండి మమ్మీ వీడియో కాల్ చేయడం, నేను ఇక్కడ మోత్కూర్లో నుండి వీడియో కాల్ అటెండ్ చేయడమే అయిపోయింది. సో ఆ ఫోన్లలో చూసుకునేసరికి మాకు బట్టల మీద క్లారిటీ అనేది లేదు అసలు. ఫోన్లో ఒక తీరుగా అనిపించింది, వీడియోలో ఒక తీరుగా అనిపించినాయి. సో ఏదో ఒకటి అయితే సెట్ చేసేసుకున్నాం. కానీ మా వారికి షర్ట్ ఒకటి సెట్ కాలేదంట. సో ప్యాంట్ అయితే సెట్ అయిపోయింది. నాకైతే అన్ని పర్ఫెక్ట్ శారీ. నా శారీ బాగుందా లేదా చెప్పండి, మమ్మీ వాళ్ళు పెట్టింది. సో మమ్మీ వాళ్ళు మాకు బట్టలు అంటే అమ్మమ్మ వాళ్ళు బట్టలు పెట్టాక అత్తమ్మ వాళ్ళు ఏం కట్టుకోలేదు, వాళ్ళు ఉంచేసుకున్నారు. మేము చెవులు కుట్టియాలి కాబట్టి కొత్త బట్టలతో చెవులు కుట్టియాలి కాబట్టి మేమైతే బట్టలు అయితే మార్చేసుకుని వచ్చేసాము. అంటే మమ్మీ వాళ్ళు పెట్టిన బట్టలు వేసుకుని వచ్చి కూర్చోవాలి చెవులు కుట్టియడానికి. ఇక్కడ నాకు అమ్మమ్మ వాళ్ళు బట్టలు పెట్టారు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మళ్ళీ తిరిగి మేము వాళ్ళకి బట్టలు పెడుతున్నాము. సో మా అమ్మమ్మ వాళ్ళకి, అమ్మమ్మ తాత ఇక్కడ పక్కన కూర్చున్నారు కదా మాతో పాటు వాళ్ళు అత్తమ్మ మామయ్య. సో ఈ శారీ వచ్చేసి అయితే మమ్మీ పెట్టిన శారీ, మా వారు వేసుకున్న షర్ట్ అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ. సో వాళ్ళకి బట్టలు పెట్టేసి అయిపోయాకైతే
అసలైన ఫంక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. అదే మా హనీ పాపకి చెవులు కుట్టించడము. చాలా అంటే చాలా ఏడ్చిందండి ఇక్కడ అసలు. Honey good girl. Honey good girl. ahora ఇద్దరు అయితట్టుంది అని తోటి ఏయ్ సౌండ్ సాగుతుంది సౌండ్ నేను టచ్ చేయాలి ఆవురా ఆవు హాయ్ బాయ్ హాయ్ బాయ్ హాయ్ భయపడుతుంది. పర్ఫెక్ట్ అయిపోయింది ఆవురా ఏం కాదు ఏం కాదు ఏం లేదు అయిపోయింది అయిపోయింది పట్టుకుని చేతులు కావచ్చు కొంచెం మిస్ అయ్యాయి. అయిపోయింది 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 తక్కువనే కానీ అయిపోయింది అయిపోయింది ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. వస్తే ఏమవుతుంది కనీసం నువ్వు పట్టుకొని ఇస్తున్నా అయిపోయింది అయిపోయింది అని సో చూసారు కదా ఎంత ఏడ్చిందో. అసలు తనకి పెయిన్ అనేది లేదు, అంటే మ్యాండటరీ చెప్పాలంటే కొంచెం పెయిన్ ఉంటుంది కానీ తనకి పెయిన్ ఓవర్గా అనిపించలేదు. మేమందరం బట్టేసుకునేసరికి తననేమో వేస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఏడ్చింది బాగా. హలో అండి, వంటలు అయితే అయిపోతున్నాయి. ఈరోజు హనీ పాప అయితే చాలా ఏడ్చింది చెవులు కుట్టించినందుకైతే. ఎట్లా ఏడ్చింది మా హనీ పాప? గంట సేపు ఏడ్చింది. అసలు కుట్టనీకి నొప్పేమో కానీ ఆమె భయపడి ఏడవడమే ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడ వంటలు అయితే అయిపోతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. అన్నయ్య ఇంకేమేమి ఉన్నాయి? బోటీ ఫ్రై, చికెన్ ఫ్రై. అన్న అయిపోయినాక చూపిద్దాం, అన్న అయిపోయినాక చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఏమ్మా నిమ్మలంగా కూర్చున్నావు ముస్లమ్మ? నువ్వు చేయవా మరి వంటలు? ఏమో మాకు అట్లా అనిపిస్తలేగా, నిమ్మలంగా కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దాకా వేసింది, ఇప్పుడు కూర్చుంది. ఇంకా ఎట్లుంది ఈరోజు? చాలా బాగుంది. అని వేసింది కదండి, చాలా బాగుంది. అని వేసినందుకు బాగుందా? అని అయితే చాలా ఏడ్చింది ఫ్రెండ్స్ ఈరోజు. ఏమేమి వంటలు వండిస్తున్నావు చెప్పే? బగారా, వైట్ రైస్, మటన్, చికెన్, బోటి, మజ్జిగ.
అంతే నీ సాంబార్ ఫ్రెండ్స్ని రమ్మను. అమ్మ ఫ్రెండ్స్ రారు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా వెళుద్దాం వాళ్ళని